ఓం నమ శివాయ. ఆ పరమశివుడు నీకు దగ్గరయ్యే ముందు అన్నిటిని నీ నుంచి దూరం చేస్తారు. ఎందుకో తెలుసా? ఇది విని శివయ్యని అర్థం చేసుకో. శివతత్వం ఏంటో నువ్వు ఖచ్చితంగా తెలుసుకునే తీరాలి. నువ్వు జీవితంలో ఒక పెద్ద స్థాయికి చేరుకోవాలని నిజంగా కోరుకుంటే ఖచ్చితంగా భగవంతుడు నిన్ను తప్పకుండా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే, నువ్వు ఆ కోరికకు అర్హుడు అని నిరూపించేంత వరకు మళ్ళీ మళ్ళీ నీ సహనాన్ని, నీ నమ్మకాన్ని కూడా, నీ పట్టుదలను పరీక్షిస్తూనే ఉంటారు. అవును, ఇది నీ దగ్గరకు వచ్చింది అంటే యాదృచ్ఛికం అస్సలు కాదు, శివుని ఆజ్ఞాని గుర్తుపెట్టుకో. బహుశా నీ జీవితంలో కొత్త మార్పు ప్రారంభం అవబోతుంది అన్న గొప్ప సంకేతం ఇది. నువ్వు నీ జీవితంలో ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? అన్నీ బాగానే జరుగుతున్నాయి అని అనుకున్న సమయంలో ఒక్కసారిగా మనుషులు దూరమయ్యారు, స్నేహితులు దూరమయ్యారు, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళారు, డబ్బు తగ్గిపోయింది, అవకాశాలు మాయమయ్యాయి. ఇక నువ్వు నమ్మిన ప్రపంచమై నేను ఒంటరిగా వదిలేసినట్లు అనిపించింది. కానీ ఒక్క ప్రశ్న, అది నిజంగా శాపమా లేక శివయ్య నీ జీవితంలో ఏదో పెద్ద మార్పు తీసుకురావడానికి చేసిన ప్రిపరేషనా? ఈరోజు నీకు చెప్పబోయే విషయం పూర్తిగా నీ జీవితాన్ని కొత్త కోణంలో చూసేలా చేస్తుంది. ఎందుకంటే చాలామందికి తెలియని ఒక స్పిరిచువల్ ట్రూత్ అయితే ఉంది. భగవంతుడు మనకి శివయ్య దగ్గరయ్యే ముందు మనకి అవసరం లేని వాటిని మన జీవితం నుండి దూరం చేస్తారు. ఎందుకు, ఎలా, దాని వెనుక ఉన్న యూనివర్స్ సీక్రెట్ ఏంటి, మనసు వెనుక ఉన్న సైకాలజీ ఏంటి, ఆఖరి వరకు వింటే అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ఇది శివయ్య పంపింది. నీ జీవితంలో జరిగిన ప్రతి బాధ వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకుంటా. ఒక్కసారి ఊహించు, నీ చేతిలో ఒక గ్లాస్ ఉంది, అది మురికి నీటితో నిండిపోయింది. అందులో స్వచ్ఛమైన నీరు పోయాలంటే ముందుగా ఏం చేయాలి? ఆ మురికి నీటిని బయటకు తీసేయాలి కదా. అలానే దేవుడు కూడా నీ జీవితంలో కొత్త ఆశీర్వాదాలు పంపే ముందు పాత భారాలను బయటకు తీస్తాడు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే, ఇక మనకి ఆ సమయంలో అది అర్థం కాదు. మనం కోల్పోయిన వాటినే చూస్తాం, ఇక రాబోయే వరాలని చూడలేం. అక్కడే బాధ మొదలవుతుంది. ఇక్కడ ఒక పవర్ఫుల్ ట్రూత్ ఉంది. శివయ్య ఎప్పుడూ కూడా నీ జీవితంలో మంచి వాటిని తీసుకోడు, నీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే తీసేస్తాడు. కానీ అవి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. శివయ్యని అస్సలకి అపార్థం చేసుకోవద్దు. శివయ్య నీ జీవితంలో ఏం జరిపించినా సరే అది నీ మంచికి అని గుర్తుపెట్టుకో. నీ జీవితం బాగుండడం కోసమే, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే నీ జీవితంలో కావాల్సిన పనులన్నిటినీ కూడా శివయ్య జరిపిస్తారు. మంచి వాటిని తీసుకోడు కదా, కానీ అవి మనకి చాలా విలువైనవిగా కనపడతాయి. ఇక అందుకే మనం ఏడుస్తాం, విరిగిపోతాం. అసలు విషయం అర్థం కాక శివయ్యను ప్రశ్నిస్తాం, కోపడతాం, ఎందుకు శివయ్య నాకే ఇలా జరుగుతుందని. ఇప్పుడు మనిషి సైకాలజీ గురించి తెలుసుకుందామా? మనిషి మెదడు కంఫర్ట్ జోన్ని ప్రేమిస్తుంది. ఎంత టాక్సిక్ రిలేషన్షిప్ అయినా సరే, ఎంత ఫేక్ ఫ్రెండ్షిప్ అయినా సరే, ఎంత బాధించే సిచ్యువేషన్ అయినా సరే, అది అలవాటైపోతే దాన్ని వదలడానికి భయపడుతుంది. ఎందుకంటే అన్నోన్ ఫ్యూచర్ కంటే నోన్ పెయిన్ మనిషికి సేఫ్గా అనిపిస్తుంది. ఇది సైకలాజికల్ ఫ్యాక్ట్ అన్నమాట. అందుకే శివయ్య మనల్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాలంటే ముందుగా కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేస్తాడు. ఇక అది మనిషికి పనిష్మెంట్లా ఉంటుంది, కానీ నిజానికి అది ఒక ప్రమోషన్ అన్నమాట. ఇక్కడ ఒక చిన్న కథ. గ్రామంలో ఒక యువకుడు ఉండేవాడు. అతనికి తన జీవితం మీద చాలా కంప్లైంట్స్ ఉండేవి. ఎప్పుడూ కూడా సమస్యలే, ఎప్పుడూ ఫెయిల్యూర్స్. ఒకరోజు అతను ఒక మహర్షిని కలిశాడు. అతను అడిగాడు, శివయ్య నన్ను ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు అని, ఎందుకు నా దగ్గర ఉన్న వాళ్ళందరినీ దూరం చేస్తున్నాడు అని. ఇక మహర్షి నవ్వి అతన్ని తన ఒక శిల్పి దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక పెద్ద రాయిని శిల్పి చెక్కుతున్నాడు. సుత్తితో బలంగా కొడుతున్నాడు. రాయి ముక్కలు ముక్కలుగా పడుతూ ఉన్నాయి. యువకుడు అడిగాడు, ఈ రాయిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నాడు? ఇక మహర్షి అన్నాడు, కాసేపు ఆగి చూడు, కొన్ని రోజుల తర్వాత అదే రాయి అద్భుతమైన దేవుని విగ్రహంలా మారింది. అప్పుడు మహర్షి చెప్పిన మాట అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దేవుడు నిన్ను శిక్షించడం లేదు, నిన్ను చెక్కుతున్నాడు. ఇదిగో నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి కాదు, నువ్వు అవ్వబోయే రూపాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ మాట వినగానే యువకుడి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. ఎందుకంటే అతను మొదటిసారి తన బాధకు అర్థం తెలుసుకున్నాడు. ఇప్పుడు నీ గురించి ఆలోచించు. నీ జీవితంలో ఎవరో నిన్ను వదిలి వెళ్ళిపోయారా? ఒక రిలేషన్షిప్ ముగిసిందా? ఒక ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిందా?
ఒక జాబ్ పోయిందా, ఒక ఆపర్చునిటీ మిస్ అయిందా? ఒక్కసారి ఇలా ఆలోచించు. అది నిజంగా నష్టమా, లేక శివయ్య నిన్ను తప్పుదారిలో నుండి కాపాడారా? చాలాసార్లు మనం కోల్పోయింది బ్లెస్సింగ్స్ కాదు అని తర్వాత అర్థమవుతుంది. అప్పుడు మనం వెనక్కి తిరిగి చూసి అనుకుంటా, అది జరగకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని. ఇక ఇదే యూనివర్స్ ప్రిన్సిపల్. ప్రకృతి ఎప్పుడు ఖాళీని వదిలిపెట్టదు. ఏదైనా సరే బయటకు వెళ్తే దాని స్థానంలో ఇంకేదో వస్తుంది. కానీ కొత్తది రావాలంటే పాతది వెళ్లాల్సిందే కదా. ఆలోచించు. ఇది యూనివర్సల్. అందుకే కొన్ని డోర్స్ క్లోజ్ అవుతాయి, కొత్త డోర్స్ ఓపెన్ అవ్వడానికి కొన్ని మనుషులు దూరం అవుతారు కూడా. సరైన మనుషులు రావడానికి కొన్ని కళ్ళు విరిగిపోతాయి. నీ అసలు పర్సన్ బయటపడడానికి ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. దేవుడు ఏదైనా తీసేసినప్పుడు వాళ్ళ హోప్ కూడా వదిలేస్తారు, ఫెయిత్ కోల్పోతారు, తమ విలువ మర్చిపోతారు. కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒంటరిగా ఉన్నావంటే దేవుడు నిన్ను వదిలేశాడని కాదు. అతను నిన్ను క్రౌడ్ నుండి సపరేట్ చేసి నీ అసలు ఐడెంటిటీని చూపిస్తున్నాడు. ఎందుకంటే చాలాసార్లు కూడా నాయిస్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఆత్మస్వరం వినిపించదు. అందుకే శివయ్య సైలెన్స్ ఇస్తాడు, ఒంటరితనం ఇస్తాడు, రిఫ్లెక్షన్కి టైం ఇస్తాడు. ఇక ఆ సమయంలోనే నిజమైన ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. బటర్ఫ్లై కథ తెలుసు కదా. అవి ఒక చిన్న పురుగులా ఉన్నప్పుడు నేల మీద పాకుతుంది. కానీ బటర్ఫ్లై కావడానికి ముందు అది పూర్తిగా ఒంటరిగా ఒక కుకూన్లో ఉండాలి. చీకటిలో నిశ్శబ్దంగా బయటకు చూస్తే అది బంధంలా కనిపిస్తుంది, కానీ లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అలానే నీ జీవితంలో కూడా ప్రస్తుతం నువ్వు చీకటిలో ఉన్నట్లు అనిపించవచ్చు. ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోవడం లేదు అనిపించవచ్చు. అన్నీ పోయినట్లు, విరిగినట్లు అనిపించవచ్చు. కానీ బహుశా ఇదే నీ ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్ అవ్వచ్చు. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, శివయ్య నీకన్నీ ఇవ్వడానికి ముందు నువ్వు వాటిని హ్యాండిల్ చేయగలవా లేదా అని ఖచ్చితంగా చూస్తాడు, టెస్ట్ చేస్తాడు. అందుకే పరీక్షలు వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి, డిలేస్ కూడా వస్తాయి. అవి నీ జీవితాన్ని ఆపడానికి కాదు, నిన్ను ఇంకాస్త బలంగా చేయడానికి వస్తాయి. ఎందుకంటే వీక్ మైండ్కి పెద్ద బ్లెస్సింగ్స్ ప్రమాదకరం, స్ట్రాంగ్ మైండ్కి అవి ఆపర్చునిటీస్ అవుతాయి. అందుకే ప్రతి కష్టం వెనుక ఒక ట్రైనింగ్ ఉంది, ప్రతి బాధ వెనుక ఒక లెసన్ ఉంది, ప్రతి డిలే వెనుక ఒక డివైన్ టైమింగ్ ఉంది. ఇప్పుడు ఈ మాట జాగ్రత్తగా విను. నీ జీవితంలో అన్నీ దూరం అవుతున్నప్పుడు భయపడకు. ఎందుకంటే శివయ్య నిన్ను, నీ జీవితాన్ని ఖాళీ చేయడం లేదు, కొత్త వరాల కోసం స్థలం తయారు చేస్తున్నారు. నువ్వు కోల్పోయిన ప్రతి దానికోసం ఏడవడం ఆపేసే. నువ్వు అవ్వబోయే వ్యక్తి కోసం సిద్ధమవు. ఎందుకంటే నీ ఫ్యూచర్ వర్షన్ ఇప్పటికి నిన్ను చూసి ఒకరోజు కృతజ్ఞతలు చెబుతుంది. నువ్వు లొంగిపోలేదు కాబట్టి నువ్వు ఫెయిత్ కోల్పోలేదు, నువ్వు ముందుకు నడిచావు. ఇక అందుకే చివరిగా ఒక్క విషయం, ఈరోజు నీ జీవితంలో ఏదైనా దూరమై ఉంటే దాన్ని వెంటనే శాపంగా నిర్ణయించుకు. కొన్ని తలుపులు శివయ్య మూసేస్తాడు, ఎందుకంటే అవి నిన్ను తప్పుదారికి తీసుకెళ్తాయి. కొంతమందిని దూరం చేస్తాడు, ఎందుకంటే వాళ్ళు నీ శాంతిని దోచుకుంటున్నారు. కొన్ని అవకాశాలను ఆపేస్తాడు, ఎందుకంటే నీకోసం ఇంకా గొప్ప అవకాశం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక నుండి ఏదైనా కోల్పోతే నిన్ను నువ్వు ఒక ప్రశ్న వేసుకో, శివయ్య నన్ను శిక్షిస్తున్నాడా లేక నన్ను సిద్ధం చేస్తున్నారా? ఈ ఒక్క ప్రశ్న నీ జీవితాన్ని మారుస్తుంది. శివయ్య నీ జీవితంలో నుండి ఏదైనా తీసేసినప్పుడు అది ముగింపు కాదు, కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. అవును, నీ కన్నీళ్లు వృధా కాదు, నీ బాధ వృధా కాదు, నీ ఎదురు చూపులు కూడా వృధా కాదు. ఎందుకంటే శివయ్య ఆలస్యం చేయొచ్చేమో, కానీ ఎప్పుడూ కూడా తప్పు చేయరు. ఈరోజు నువ్వు అర్థం చేసుకోలేని దాన్ని రేపు నువ్వే ఆశ్చర్యపడి అర్థం చేసుకుంటా. అప్పుడు నువ్వు ఆకాశం వైపు చూసి ఒక్క మాట చెబుతావు, శివయ్య ధన్యవాదాలు శివయ్య. అప్పుడు నన్ను బాధ పెట్టిన ప్రతి విషయం నన్ను నా గమ్యానికి దగ్గర చేసింది అని తప్పు తెలుసుకుంటా. నేను నా కోపాన్ని అదుపులో పెట్టుకుంటాను, కామాన్ని నియంత్రిస్తాను, నా రుచులను, కోరికలను కంట్రోల్ చేస్తాను. ప్రతిరోజు నన్ను నేను మెరుగుపరుచుకుంటాను. ఇలా చేయడం ప్రారంభించిన తరువాత సమస్యలు రావచ్చు, కొంతమంది నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, పరిస్థితులు నీకు వ్యతిరేకంగా మారినట్లుండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, అప్పుడు భయపడకు, కేవలం నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే అవి నీ జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చిన సమస్యలు కాదు, భగవంతుడు నీకు పెట్టే పరీక్షలు. నువ్వు ఎంత బలంగా ఉన్నావో, ఎంత స్థిరంగా ఉన్నావో చూడడానికి వచ్చిన పరీక్షలని తెలుసుకో. ప్రతి పరీక్ష వెనుక ఖచ్చితంగా ఒక ప్రమోషన్ ఉంటుంది, ప్రతి కష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. నువ్వు ఓపికగా నిలబడగలిగితే ఒకరోజు నువ్వు కోరుకున్న ఆ పెద్ద స్థానం నీదే అవుతుంది, ఆ ప్రమోషన్ పొందుతా.
ఇది నువ్వు వింటున్నావంటే బహుశా ఇది నీ జీవితంలో మార్పు మొదలయ్యే సంకేతం కావచ్చు. శివయ్య పంపిన సంకేతం. ఇకపై సమస్యలు వచ్చినప్పుడు ఎందుకు నాకే వచ్చాయని అడగకు. ఈ పరీక్ష నాకు ఏం నేర్పించబోతుందని అడుగు. పరిశీలించు. శివయ్యపై నమ్మకముంచు. ఆలస్యమైందని కంగారు పడకు. నీకైనా మంచి జీవితం రాబోతుందని నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. శివయ్య నీ జీవితంలో మంచి చేయబోతున్నారు కదా. ఇక ప్రశాంతంగా ఉంటే అన్నీ జరుగుతాయి. నిశ్చింతగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశం అండి. సో విన్నారు కదా, అర్థం చేసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.